సంక్రాంతి అనగానే సరదాగా ఎంజాయ్ చేయాలని ఊరెళ్ళిపోవాలన్న హడావిడిలోనే ఉంటారు తప్ప, మన జనాలు అసలు మన ఇల్లు సేఫ్‌గా ఉంటుందా? మన చుట్టుపక్కల వాళ్ళు ఉంటారా? లేరా? అన్న ఆలోచన ఇంటిపైన దృష్టి పెట్టరు ఎవరు గూడా. మన ఇంట్లో ఉన్న చిన్న గిన్నె పోతేనే మనం 100 సార్లు బాధపడతా ఉంటాం తలుచుకొని. మరి కొంచెం కొంచెం కష్టపడి సంపాదించుకున్న బంగారం గానీ, డబ్బులు గానీ ఇంట్లో పెట్టుంటే అవి దొంగల పాలైపోతే ఎంత బాధగా ఉంటుంది చెప్పండి. చాలామంది ఇళ్లల్లో ఇలా సంక్రాంతికి ఊర్లు వెళ్ళిన వాళ్ళ ఇళ్లల్లో దొంగతనాలు జరిగాయి. ఈరోజు అనంతపూర్‌లో కూడా పెళ్ళింట్లో 3,00,00,000 బంగారం దొబ్బేశారు దొంగలు. డబ్బున్న వాళ్ళు విల్లాసు, వాచ్‌మెన్‌లు, సెక్యూరిటీ ఉన్నా కూడా ఆ ఇంట్లో దొంగతనాలు జరిగి దొబ్బేశారు. కానీ ఎప్పుడైనా సరే దృష్టి కొంచెం ఇంటిపైన పెట్టండి. మనకు సీసీ కెమెరాలు ఉన్నాయిలే, ఏదన్నా ఏమీ జరగదు, లేతే పక్కింటి వాళ్ళు ఉంటారులే, వాళ్ళు చూసుకుంటారులే అని బీరువాలో పెట్టాం, తాళం వేసాము, ఇంటికి తాళం వేసామని ఎప్పుడూ అనుకోవద్దు. దొంగలకి ఇవేమీ పెద్ద కష్టమైన పనులు కాదు. ఈజీగా పగలగొట్టగలరు. కానీ ఎప్పుడైనా ఊరెళ్ళిపోతున్నాం అన్న ఆనందం కాకుండా ఒక్కసారి ఇంటిపైన కూడా దృష్టి పెట్టండి. చాలా రోజులు కష్టపడి సంపాదించుకున్న సొమ్ము దొంగల పాలయిందంటే ఎవ్వరికైనా బాధగానే ఉంటుంది. లేదంటే ఎవరైనా సరే ఇంట్లో ఉండండి తప్ప మొత్తం అందరూ తాళాలు పెట్టుకొని వెళ్ళకండి. కానీ సంక్రాంతికి వెళ్ళి వచ్చిన వాళ్ళ ఇళ్లలో చాలామంది ఇళ్లలో ఈ రోజున దొంగతనాలు జరిగాయి. అది మాత్రం ప్రతి ఒక్కరూ గమనించుకోండి.